యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, చూడండి, ప్రస్తుత దినాల్లో అయితే ఈ యొక్క వేదాంత విద్య చాలా ప్రాముఖ్యత పొందుకుంటుంది. అసలు వేదాంత విద్య అవసరమా అన్న విషయంలో నేను ధ్యానించాలనుకుంటున్నాను. అంటే ఇంగ్లీష్లో థియాలజీ అంటే వేదాంత శాస్త్రం. అంటే ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే థియాలజీ, వేదాంత శాస్త్రం. ముందుగా తిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ వాక్యం మేము ధ్యానించుకున్నట్టుగా మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి వినగల జీవులు గ్రహించగలను వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి, నా నోటి నింపరుగా సాధనంగా వాడుకున్నామని నా నీళ్ళు చట్టం వరకు పడుతుందని మా ప్రభు నీ శరీరం మృతమాలు వినముగా వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. వేదాంత విద్య అవసరమా? ఇది చాలామందికి అనుమానం ఉంది. అవసరమా, వేదాంత విద్య అవసరమా అని చాలామందిలో అనుమానం అనేది ఉంది. అయితే చెప్పాను కదా, ఈ ప్రస్తుత దినాల్లో అయితే ఈ యొక్క వేదాంత విద్య చాలా ప్రాముఖ్యత పొందుకుంటుంది. అయితే చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు దేవుని చేత చాలా గంభీరంగా వాడబడ్డారు. వాళ్ళంతా ఎవరు? పామర్లు, జాలర్లు కదా. అయితే మరి వారికి వేదాంత విద్య ఏది? వారికి వేదాంత విద్య ఉందా? లేదు. వారు యేసుక్రీస్తు యొద్ద 3.5 సంవత్సరాలు ఈ వేదాంత విద్య అభ్యసించి, యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు వేదాంత విద్య అభ్యసించి అభ్యసించిన తర్వాత ప్రభు ఈ శిష్యరికం అయిపోయిన తర్వాత మాత్రమే వారు సేవకు పంపబడ్డారు. అంటే 3.5 సంవత్సరాలు వీరు వేదాంత విద్య ప్రభు దగ్గర అభ్యసించారు. తర్వాత మాత్రమే ప్రభు వారిని సేవకు పంపించినట్లుగా మనము చూస్తాం. కావున ప్రతి క్రైస్తవునికి ఏమి కావాలి అంటే, ప్రతి విశ్వాసకి ఏం కావాలి? వేదాంత విద్య తప్పనిసరి అన్న విషయం మనము తెలుసుకోవాల్సిందే. ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి వేదాంత విద్య అవసరమే. మొదట వేదాంత విద్య గురువు ఎవరు? వేదాంత విద్య గురువు ఎవరంటే యేసుప్రభు వారే. వేదాంత విద్య గురువు యేసుప్రభు వారే. విద్యార్థులు 12 మంది శిష్యులు. ఈ వేదాంత విద్య చదివిన వారు దేవుణ్ణి సులువుగా అర్థం చేసుకుంటారండి. ఈ వేదాంత విద్య చదివిన వారు దేవుణ్ణి చాలా తేలికగా, అంటే చాలా ఈజీగా గుర్తుపట్టగలరు, అర్థం చేసుకోగలరు. బైబిల్లో ఉన్నవన్నీ కూడా అర్థం చేసుకోగలరు. అయితే మామూలు విద్య చదువుకున్న వారు మాత్రము దేవుణ్ణి తెలుసుకోలేరు. మామూలు విద్య చదువుకున్న వారు దేవుని తెలుసుకోలేరు. కానీ క్రైస్తవ వేదాంత విద్య చదివిన వారు దేవుని అతి సులువుగా తెలుసుకుంటారు. ఈ వేదాంత విద్య, క్రైస్తవ వేదాంత విద్య చదివిన వారు దేవుణ్ణి చాలా సులువుగా వారు తెలుసుకుంటారు.
ఈ వేదాంతం అన్నది అన్ని మతాలకు చెందిందండి, అన్ని మతాలకి చెందినది. ఒకటి హిందూ వేదాంతం, 2 ముస్లిం వేదాంతం, 3 క్రైస్తవ వేదాంతం. ఈ క్రైస్తవ వేదాంతం దీన్నే ఇంగ్లీష్లో క్రిస్టియన్ థియాలజీ అంటారు. దీన్నే క్రిస్టియన్ థియాలజీ. ఈ థియాలజీ అసలు దీని యొక్క డెఫినేషన్ ఏంటి, ఈ వేదాంత విద్య యొక్క డెఫినేషన్ ఏంటి చూద్దామా? మరి చూడండి, దేవుని గురించి ఒక క్రమబద్ధమైన అవగాహన లేక క్రమబద్ధమైన చదువు వరకు ఉంటుంది కదా. క్రమబద్ధమైన అవగాహన ఉంటుంది, బైబిల్ చదివినప్పుడు క్రమబద్ధమైన అవగాహన ఉంటుంది, క్రమబద్ధమైన చదువు కూడా ఉంటుంది. మానవునికి కనబడని అతీత శక్తుల గురించి మా ప్రభు మనకు కనబడ్డావు. ఆ అతీత శక్తుల గురించి మానవుడు క్రమమైన రీతిలో ఆలోచించగలడు కదా. అన్ని విషయాలు కూడా ఆలోచించగలడు. క్రమమైన రీతిలో ఆలోచించి ఆ అతీత శక్తి యొక్క గుణగణాలను ఆలోచించి దానిని ఒక క్రమములో పెట్టి చూచుటయే వేదాంతము. దాన్ని క్రమంలో పెట్టి చూచుటయే వేదాంతము. అర్థమైంది కదా. అంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. దేవుని గురించి క్రమబద్ధమైన అవగాహన లేక క్రమబద్ధమైన చదువు, మానవునికి కనబడని అతీత శక్తిని గురించి మానవుడు క్రమమైన రీతిలో ఆలోచించి అతీత శక్తి గురించి, మానవునికి కనబడిన అతీత శక్తి ఎవరు? ప్రభువే. ఆయన మనకు కనబడ్డావు. అతీత శక్తి గురించి క్రమమైన రీతిలో ఆలోచించి ఆ అతీత శక్తి యొక్క గుణగణాలను ఆలోచించి దానిని ఒక క్రమంలో పెట్టి చూచటే వేదాంతము. ఇక దేవుని కూర్చున్న జ్ఞానము సంపాదించడానికి 2 మాటల్లో ఈ వేదాంత విద్యను చెప్పవచ్చండి. వేదాంత విద్య అంటే 2 మాటల్లో చెప్పచ్చు. ఏంటంటే దేవుని కూర్చున్న జ్ఞానము సంపాదించటే, అంతే కదా. దేవుని కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించడమే వేదాంత విద్య. కాబట్టి దేవుని గురించిన జ్ఞానంలో ఒక దేవుడి గురించి మాత్రమే చదువు ఉండదు, ఒక దేవుని గురించి మాత్రమే ఉండదు. ఏమిటి అక్కడ ఉండేది? దేవునికి మానవునికి గల మానవ కోటికి గల సంబంధాన్ని అర్థం చేసుకొని వివిధ కోణాల నుండి చూసుడే థియాలజీ. దేవునికి మానవ కోటికి గల సంబంధాన్ని అర్థము చేసుకొని, దేవునికి మానవునికి మధ్య ఏముంటుంది? సంబంధం. దేవునికి మానవునికి మధ్య మానవ కోటికి గల సంబంధాన్ని అర్థం చేసుకొని దాన్ని వివిధ కోణాలలో చూచటే థియాలజీ. ఇది వేదాంతం యొక్క ఈ థియాలజీ యొక్క నిర్వచనం. అసలు దేవుడెవరు? దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? ఆ దయకు పాత్రలం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ దయకు పాత్రలం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క దయకు మనము పాత్రలం అవ్వాలంటే మనం ఏం చేయాలి అనే అంశాలకు గుర్చిన చిన్న ఉదాహరణయే బైబిల్. దాని గురించే మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకుంది ఏంటి, ఇంత అర్థం చేసుకుంది ఏంటి అంటే, మానవునికి వేదాంత విద్య అవసరమా కాదా చెప్పాలి. మానవునికి వేదాంత విద్య అవసరమా కాదా అంటే అవసరమే. మానవునికి వేదాంత విద్య అవసరమే. అసలు బైబిల్ అనగా ఏంటి? బైబిల్ అనగా ఏంటి? బైబిల్ అనే పదము
బిబులోము అను గ్రీకు పదం నుండి పుట్టింది. బిబులోము అను గ్రీకు పదం నుండి పుట్టింది. అనగా బిబులోము అంటే పుస్తకముల సముదాయము అని అర్థం. పుస్తకముల సముదాయము అని అర్థం. ఇక దీనికి మరి ఒకటి ఏంటంటే దేవుని వాక్యము అని కూడా అనవచ్చు. దేవుని వాక్యం అని కూడా మనం అనవచ్చు. దేవుని వాక్యం అని మనం నిత్యము వాడుతున్న పదం ఇది. ఈ వాక్యం అనే మాటకు గ్రీకునందు వాక్యం అనే మాటకు గ్రీకునందు ఏమున్నాయి? 2 పదాలు ఉన్నాయి, 2 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి లోగోస్, 2 రేమా. ఒకటి లోగోస్, 2 రేమా. లోగోస్ అంటే ఏంటి? ఈ గ్రీకు పదాలు 2. లోగోస్ అంటే ఏంటి? దేవుడు తన్ను గూర్చి తాను చెప్పుకున్న మాటలు, ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో. తన్ను గూర్చి తాను చెప్పుకున్న మాటలు మరియు దేవుని చేత పలుకబడిన మాటలు, అవి లోగోస్ అంటే. తన్ను గూర్చి తాను చెప్పుకున్న మాటలు, దేవుని చేత పలుకబడిన మాటలు. ఇక రేమా అంటే దేవుని గురించిన మాటలు అనగా లేఖనాలు లేక దేవుని గురించి బైబిల్ నందు చెప్పబడిన మాటలు. లేఖనాలు అంటే బైబిల్ నందు దేవుని గురించి చెప్పబడ్డాయి కదండి, ఇవన్నీ ఈ లేఖనాలు. అనగా మనం బైబిల్కి బదులుగా ఉపయోగించే దేవుని వాక్యం. అంటే మన బైబిల్కి బదులుగా మనం ఉపయోగించేది ఏంటి? మనం వాక్యం చదివావా అంటాం కదా, ఈ వాక్యం చదివారా, బైబిల్ చదివారా, బైబిల్ అని మనం అంటూ ఉంటాం కదా. అట్లా దేవుని వాక్యం అనగా మనము బైబిల్కి బదులుగా ఉపయోగించే దేవుని వాక్యం అన్న పదం యొక్క అర్థం కంటే గొప్ప అర్థం కలిగిన మాటలు లోగోస్, రేమా. ఈ వేదాంత విద్యలో కొన్ని శాఖలు ఉన్నాయండి. అన్నీ నేను గుర్తు చేయను, కొన్ని మాత్రమే నేను గుర్తు చేస్తాను. మనం ఎక్కువ టైం ఉండదు, కొన్ని మాత్రమే నేను గుర్తు చేస్తాను. ఏంటంటే చూడండి, బ్లాక్ థియాలజీ అంటే ఈ వేదాంత విద్యలో ఉన్న శాఖలు. బ్లాక్ థియాలజీ అంటే ఈ వేదాంతమును ప్రతిపాదించిన వారు నల్ల జాతి వారు. అంటే ఈ బ్లాక్ థియాలజీని ప్రతిపాదించింది ఎవరు అంటే నల్ల జాతి వారు. ఈ నల్లజాతి వారిని ఈ తెల్లజాతి వారు ఏం చేసేవారు? వారి కింద బానిసలుగా పెట్టుకొని వారిని వారి మందిరాలకు రానిచ్చేవారు కాదు. మరి ఇక వాళ్ళ అసలు దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. పండుగలకు కూడా వారిని రానిచ్చేవారు కాదు. అంటే నల్లజాతి వారు అని. ఎవరు చేసేది ఈ పని? తెల్లజాతి వారు అన్నమాట. కాబట్టి దేవుడు మీకు కాదు తెల్లవారికే అనేవారు వాళ్ళు. దేవుడు మీకు కాదు అంటే నల్లవాళ్ళకి కాదంట బైబిల్. ఎవరికి? తెల్లవారికే అని అనేవారు. అందుకని వారిని ప్రార్థనలు కూడా అనుమతి ఇచ్చేవారు కాదు. అప్పుడు నల్లవారందరూ కలిసి బ్లాక్ థియాలజీ అనే దేవుడు నల్లవారి కొరకే బైబిల్ని నల్లవారి కొరకే వ్రాయించాడు. నల్లవారి కొరకే వ్రాయబడింది బైబిల్. నల్లవారు కూడా మానవులే అన్న నినాదంతో ఈ విషయాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చారు వీరు. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే తెల్లజాతి వారు నల్లజాతి వారిని దేనికి కూడా అలౌ చేసేవారు కాదు. అప్పుడు వీరిని నల్లజాతి వారు ఫైట్ చేశారు. ఈ యొక్క బైబిల్ ఎవరికి? తెల్లజాతి వారికి కాదు, నల్లవారి కొరకే రాయబడింది. బైబిల్ అనేది నల్లవారి కొరకే
వ్రాయబడింది. నల్లవారు కూడా మానవులే, వారి కొరకు కూడా వ్రాయబడింది అని నినాదంతో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా రెండవది చూద్దాం, లిబరేషన్ థియాలజీ. రెండవది లిబరేషన్ థియాలజీ అంటే వేదాంతము స్వాతంత్ర్యము. ఈ ఉద్యమము వేదాంత చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఘట్టం అండి. వేదాంత చరిత్రలో చెప్పుకోదగ్గ ఘట్టం. ఇది ఒక వ్యతిరేక ఉద్యమం. ఇది 1960లో లాటిన్ అమెరికాలో ప్రారంభమైంది ఉద్యమం. 1960లో లాటిన్ అమెరికాలో ప్రారంభమైంది. దేవుడిని అందరూ స్వతంత్రంగా ఆరాధించాలి. దేవుడిని అందరూ కూడా స్వతంత్రంగా ఆరాధించాలని దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్యమం యొక్క ప్రభావం ప్రజలకు మంచి బలాన్ని చేకూర్చింది కదా. మంచి బలాన్ని చేకూర్చింది అంటే ఏంటి? ప్రజలందరికీ కూడా స్వాతంత్రం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడానికి స్వాతంత్రం ఉండాలి అన్న ఉద్యమాన్ని లేవదీశారు. మంచి బలాన్ని చేకూర్చింది. వారికి కూడా దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీల్ని ఈజిప్ట్ నుండి విడిపించాడు కదా. ఇశ్రాయేలీల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? ఈజిప్ట్ నుండి తీసుకొచ్చాడు. అదే కొత్త నిబంధనలో కూడా దేవుడు వారి కొరకే అన్నది వీరి ఆధార అంశాలు ఇవి. ఇది లిబరేషన్ థియాలజీ. ఇప్పుడు నేను చెప్పుకున్నాం బ్లాక్ థియాలజీ అంటే నలుపు వేదాంతం. లిబరేషన్ థియాలజీ అంటే వేదాంతం స్వాతంత్ర్యం. మూడవ చూసినట్లయితే ఫెమినిస్టిక్ థియాలజీ అంటే స్త్రీల వేదాంతం అంటే చూడండి, బైబిల్లో ఎక్కడ స్త్రీల ప్రాధాన్యత లేదంట. బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీల ప్రాధాన్యత లేదు. బైబిల్ దేవుడు మగవారికే అన్న విషయం ఆనాటి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఆనాటి ప్రజల్లో బైబిల్ ఎవరికంట? స్త్రీలకు కాదంట. ఇలాంటిది ఒక డినామినేషన్ కూడా ఉంది. స్త్రీలు సంఘంలో మాట్లాడరు, పాటలు పాడరు, ప్రార్థనలు చేయరు. ఒక సంఘం నాకు గుర్తు రాలేదు. అయితే మరి దేవుడు మగవారికి ఈ యొక్క బైబిల్ని రాయించాడన్న విషయాన్ని ఆనాటి రోజుల్లో నాటుకుపోయింది. దానిని వ్యతిరేకిస్తూ స్త్రీలు నేటిగానే చేస్తున్న ఉద్యమమే ఇది. ఏంటిది? ఫెమినిస్టిక్ థియాలజీ. స్త్రీలకు ఆరాధన చేసే హక్కు ఉంది. చూడండి, బైబిల్లో ఎంతమంది ప్రవక్తలు లేరు? పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మోషే అక్క అయిన మిరియాము ప్రవక్తిని కాదా? దెబోరా ప్రవక్తిని కాదా? హుల్దా ప్రవక్తిని కాదా? మరి ఇక చూసినట్లయితే మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే అన్న ప్రవక్తిని కాదా? మరి ఈ విధముగా వీరందరినీ దేవుడు వాడుకోలేదా? మరి స్త్రీలకు ప్రాధాన్యత లేదని అనడానికి కారణం ఏంటి? స్త్రీలకు రాయించలేదు దేవుడు, స్త్రీలకు హక్కు లేదు బైబిల్ మీద, మగవారికే అని ఈ యొక్క సిద్ధాంతం అన్నమాట, ఈ యొక్క వేదాంతం అన్నమాట. అలాంటి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. బైబిల్లో ఎక్కడా స్త్రీలకు ప్రాధాన్యత లేదు అని వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి తల్లి నిన్ను మరిచినను నేను నిన్ను మరువను అన్నాను ప్రభు. తల్లి నిన్ను మరిచినను నేను నిన్ను మరువను అన్నాడు కదా. మరి ఆ విధంగానే కోడి తన పిల్లలను కాయినట్లు నేను నిన్ను కాయిదును మొదలగు వాక్యాల మీద వీరు ఆధారం చేసుకున్నారు. కోడి తన పిల్లలను కాయినట్లు నేను నిన్ను కాయిదును, తల్లి మతినను నేను నిన్ను మరువను ఎడబాయను. ఈ వాక్యాలను ఆధారం చేస్తున్నారు స్త్రీలు. ఇప్పుడు నేటికి కూడా అది కొనసాగుతుంది. కాబట్టి ఇక ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. చూడండి, దళిత్ థియాలజీ అంటే అంటరాని వారికి
అంటరాని వారికి వేదాంతం. అంటే అంటరాని వారంటే చూడండి, ఈ ఉద్యమము ఈ మధ్యలో వచ్చిన ఉద్యమం ఇది. ఈ మధ్యలో వచ్చిన ఉద్యమం ఇది భారతదేశంలోనే ప్రారంభమైంది. ఈ దళిత్ థియాలజీ అనేది భారతదేశంలోనే ప్రారంభమైంది. ఈ ఉద్యమము కుల వర్గీకరణ, మరి కుల వర్గీకరణ నుండి ప్రారంభమై కొన్ని కులాల వారికి, కొన్ని జాతుల వారికి దేవుడు లేడు అని అనేవారు. ఇప్పుడు అప్పటి ప్రజలు కొన్ని కులాల వారికి, కొన్ని జాతుల వారికి దేవుడు లేడు అనేవారు. దానిని వ్యతిరేకిస్తూ వెనుకబడిన జాతుల వారు దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు ఎవరు? అంటరాని వారు. దాన్ని వ్యతిరేకిస్తూ వెనుకబడిన జాతుల వారు ఆనాటి కాలంలో చేసిన తిరుగుబాటు ఉద్యమమే ఇది దళిత్ థియాలజీ. వెనుకబడిన వారికి దేవుడు కావున మా దేవుణ్ణి ఆరాధించడానికి స్వాతంత్రము కావాలి. వెనుకబడిన వారికే దేవుడు ఏమన్నాడు? పాపల కొరకే వచ్చానన్నాడు. 5 మందుల వరకు నేను రాలేదన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పాపల మధ్య ఉండేవాడు, పేదవారి మధ్య ఉండేవాడు, రోగుల మధ్య ఉండేవాడు కదా. కాబట్టి మరి వెనుకబడిన వారికే దేవుడు కావున మా దేవుణ్ణి ఆరాధించడానికి స్వాతంత్రము కావాలి. వెనుకబడిన వారికే దేవుడు. కాబట్టి మాకు ఆత్మీయ, శారీరక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం కావాలని దళిత్ థియాలజీ యొక్క ఉద్దేశ్యము. దళిత్ థియాలజీ యొక్క ఉద్దేశ్యము. కాబట్టి ప్రియులారా, ఈ 4 థియాలజీస్ అంటే ఇంకా ఉన్నాయి. ఇంతవరకే నేను ముగిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి థియాలజీ అంటే ఏమిటో అర్థమైంది. నేను ఎప్పటితో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా ఈరోజు చెప్పాలనిపించింది, ఇక స్టార్ట్ చేస్తాను. కనుక చూడండి, థియాలజీ అంటే ఏంటో మనకి అర్థమైంది. అంటే అది అవసరమా కాదా అనేది మనకి తెలిసింది. అంటే ఏది అంటే థియాలజీ అంటే వేదాంత శాస్త్రం. అంటే అది అందరికీ కూడా అవసరమే. నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అని అనడానికి లేదు. అందరికీ అవసరం. అది క్రైస్తవులకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి అవసరమే థియాలజీ అనేది. కనుక వేదాంత విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. కనుక ఈ విధంగా మరి ప్రతి ఒక్కరూ ఈ థియాలజీని మరి వేదాంత విద్యలో మరి ప్రతి ఒక్కరూ మరి నేర్చుకుంటకు, ఆ ప్రభువుని ఆరాధించుకుంటకు ముందుకు రావాలని నా ఉద్దేశము. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, థియాలజీ అంటే ఏంటో మాకు తెలియజేశారు నేను తండ్రి. థియాలజీ అంటే వేదాంత శాస్త్రం. మరి చాలామంది వెనకబడుతున్నారు నాయన ప్రభా ఈ విషయంలో. మరి మామూలు విద్యకి వెళ్ళేవారిగా ఉన్నారు నాయన తండ్రి. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ నీ సేవ చేయడానికి ముందుకు వచ్చాక నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో మరి వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.